ఈ వంకాయలన్నీ 5 మొక్కలకు కాసాయంటే మీరు నమ్ముతారా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇది నిజం. కావాలంటే మన టెర్రస్ పైన చూడండి. పెద్ద పెద్ద టెర్రస్ గార్డెన్స్ ఉండి లేదా అంటే నేలపైన మొక్కలు వేసే వాళ్ళకి ఎక్కువ క్రాప్ రావడం మనం చూస్తూనే ఉంటాం. కానీ నా చిన్న గార్డెన్‌లో 5 అంటే 5 ప్లాంట్స్ ఉంటే వాటికి మాత్రం ఎంత క్రాప్ వచ్చిందో చూడండి. ఈ ప్లాంట్స్‌కి నేను ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ని వాడాను. లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా! ఎగ్ ఎమల్షన్ చూపించాను కదా మీకు. సో, ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ వేసిన తర్వాత ఎంత క్రాప్ వచ్చిందో మీకు చూపిద్దామని చెప్పి హార్వెస్టింగ్ వీడియో చేస్తున్నాననమాట. అంతకుముందు నేను ఒక 3 హార్వెస్టింగ్‌లో షార్ట్ పెట్టానండి. అయితే ఇది ఫోర్త్ వన్. ఆ లిక్విడ్ వేసిన తర్వాత మాత్రం గుత్తులు గుత్తులుగా కాసాయండి. ఇది మీకు చూపిస్తే ఇన్స్పిరేషన్‌గా ఉంటుందని చెప్పి పెట్టాను. మీరు కనుక ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ వీడియో చూసుండకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతానండి. ఒకసారి చెక్ చేయండి. బట్ ప్లాంట్స్ చూసారా మీకు పెద్దగా హెల్తీగా అనిపించవు. నేను ఫస్ట్‌లో కొంచెం లేనండి ఇంటి దగ్గర. సో, నేను దానికి కేర్ తీసుకోలేకపోయాను. మొక్కలైతే పాడైపోయాయి అనుకున్నాను. ఇంకసలు కాయవు అనుకున్నాను. బట్ ఫస్ట్‌లో కొంచెం కాసాయి. ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత అయితే మాత్రం ఇట్లా గుత్తులు గుత్తులుగా కాసాయన్నమాట. ఆల్మోస్ట్ 1½ కేజీ వచ్చాయండి. మీ గ్లాస్‌లో ఆ 5 ప్లాంట్స్‌ని చూపిస్తానసలు. 5 మొక్కలుంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అసలు డ్రాప్ అనేదే లేదు. అండ్ మీరు ఆ కాయల సైజ్ కానీ, లేకపోతే కలర్ గాని చూడండి ఎంత షైనీగా ఉన్నాయో, ఎంత హెల్తీగా ఉన్నాయో మీకు తెలుస్తుంది. మన ఆర్గానిక్ వెజిటబుల్స్‌తో చేసుకునే కర్రీ టేస్టే వేరే లెవెల్ అండి. ఇవి నేను నా కలీగ్ ఒక మేడంకి ఇచ్చానండి. హాయ్ మేడం. హాయ్. ఇదేంటో గెస్ చేస్తారా? ఏంటివి స్వీట్సా? సూపర్ మేడం. సూపర్. వెరీ కలర్ఫుల్. ఆర్గానిక్ మేడం. సూపర్ మేడం. అవన్నీ నాకేనా? అవన్నీ మీకే మేడం. మీరు ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇష్టపడతారు కదా అని తీసుకొచ్చాను చాలా మేడం. బాగా తీసుకోండి. గ్రోత్ ఉన్నది మేడం. ఇంట్లోనే మేడం టెర్రస్ మీద పండించింది. సూపర్ అసలు కలర్ఫుల్ ఎక్సలెంట్ మేడం. ఆ మేడంకి ఇచ్చాక వేరే ఒక కలీగ్ కూడా ఇచ్చానండి. అదైతే వీడియో తీయలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలినవి నేను కర్రీ చేశాననమాట. అండ్ మీరు ఆ కాయలను చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత లేతగా ఉన్నాయో అసలు, ఎంత షైనీగా ఉన్నాయో. కొన్ని కొన్ని కాయలకి ఒకవేళ పైన చుక్కలా ఉన్నా కానీ లోపల అసలు ఎలాంటి పుచ్చు అని అలాంటిది ఏమీ లేదండి. చూసారా? కట్ చేసి చూపిస్తున్నాను. కట్ చేస్తుంటే ఎంత స్మూత్‌గా కట్ అవుతున్నాయి అంటే ఎంత లేతగా ఉన్నాయో తెలుస్తున్నాయి మనకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే లోపల అసలు ఎలాంటి పుచ్చులు లేకుండా అంత తెల్లగా ఉన్నాయన్నమాట. సో, ఈ కాయగూరలనే కాకుండా ఇందులో నేను ఇంకొక దాన్ని గూడా యాడ్ చేస్తున్నాననమాట. అంటే ఈ కర్రీ మొత్తంలో మనం ఆర్గానిక్‌గా పండించుకున్నవి వేస్తే బావుంటుంది కదా! అని చెప్పి మెయిన్ ఈ వీడియో స్టార్ట్ చేశాననమాట. సో, ఇది గుత్తి వంకాయ చేస్తూ దీంట్లో వేయడానికి మన టెర్రస్ మీదకి వెళ్ళి మనము ఇంకొక దాన్ని తీసుకొనొద్దాము. సరేనా? ఆ వీడియో అయితే ఇంకా నేను చేయలేదండి. తర్వాత చేసి పోస్ట్ చేస్తాను. బట్ మనం ఈ కర్రీలో వేసుకోవడానికి సరిపడా మాత్రం తీసుకొద్దాం రండి. చూసారా? మన ఆర్గానిక్ కొత్తిమీర. కొత్తిమీర కష్టమని చాలామంది అంటారు. నాకు కూడా ఇంతకుముందు ఫెయిల్ అయిందండి. బట్ చాలా బాగా వచ్చిందనమాట. అసలు దాని ఫ్లేవర్ అయితే ఎంత బావుందో ఇంకసలు చెప్పలేను. కోస్తూ ఉంటేనే స్మెల్ వచ్చేస్తుందనమాట. సో, ఇది గూడా కర్రీలో వేసి చూపిద్దాం మీకు అని చెప్పేసి తీశాననమాట. నిజంగా అండి ఎంత లేతగా ఉంటున్నాయో అండ్ నెక్స్ట్ ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో చెప్పలేను. చట్నీ చేసేద్దామని అనుకున్నా గానీ అంత కొత్తిమీరని కోయడానికి నాకు మనసు రాలేదు. సో, ఈ కొత్తిమీరని నేను ఎట్లా పెంచాననేది గూడా మీకు వీడియో చూపిస్తాను. ఇది కూడా ఈ కర్రీలో ఏసి చేశాననమాట. నిజం చెప్తున్నా గదండీ! ఆర్గానిక్ వెజిటబుల్స్‌తో మన టెర్రస్ గార్డెన్‌లో మనం పండించుకున్న వెజిటబుల్స్‌తో వండిన కూర టేస్టే వేరే లెవెల్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్